ఒక్కసారి ఇక బీసీల దగ్గరికి పోదాం రండిగా. బీసీలకు పట్టం డీసీసీ నియామకాల్లో 14 మందికి అవకాశం. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమన్నా రాసింలానే డీసీలకు పట్టం నియోజకవర్గాల్లో 14 మందికి అవకాశం లభించిందంట. 14 మందికి అవకాశం లభించిందంట. మొత్తం మీద ఎంత 36 మందికి 14 మందికి వచ్చిందా? 14/36. ఇక బీసీలకు 42% వచ్చినట్టే. 42% వచ్చినట్టే. 60% ఉన్న బీసీలకు 42% వచ్చినట్టే. మరి ఇక్కడ ఒకసారి మళ్ళీ కిందికి పోదాం. జిల్లా కాంగ్రెస్ కమిటీలకు కొత్త అధ్యక్షులు 9 మంది ఓసీలు. మరి ఇది ఎందుకు రాయకపోతేవే? జనాభా 5% లేని ఓసీలకు 9 మంది ఇస్తారు. 60% ఉన్న బీసీలకు 14 మంది ఇస్తారు. ఇది పెద్ద పీఠం. ఇది పెద్ద పీఠనా? ఇది పెద్ద బీసీలకు పెద్ద పీఠ అని రాష్ట్ర ఈ గాడిద కొడుకులను చెప్పులతో కొట్టాలి. ఫస్ట్ చెప్పుల దండలు వేసారు. చెప్పుల దండలు వేయాలి వాళ్ళకి మెడలకు. మనం పోలు పెట్టినాం ఓలకు పీఠం పెద్ద పీఠం వేసిరని. ఆ బీసీలకు పెద్ద పీఠ వేసిల్లా మీరు. 5% లేని అగ్రవర్ణాలకు 9 సీట్లు ఇస్తే 9 సీట్లకు కదా పెద్దపీట వేసింది. బీసీలకు ఎట్లా ఇస్తున్నట్టు పెద్దపీట? పెద్ద పీటలు చిన్న పీటలు అన్ని పీటలు మీ దగ్గర పెట్టుకొని మీరు ఇవన్నీ డ్రామా చేసుకుంటే నకరాలు చేస్తున్నారు. ఇవి జర మీరే ఆలోచించారు. బీసీలు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎన్ని పదవులు రావాలా, వాళ్ళకి ఎన్ని తగ్గించాలి, వాళ్ళకు ఇప్పుడు ఎస్టీలకు 6 ఉన్నాయా? ఎస్సీలకు 5 ఉన్నాయి. ఎస్టీ 6, ఎస్సీ 5, బీసీ ఎంత? బీసీ 14, బీసీ 14, ఓసీ 9, మైనార్టీలు 2. మైనార్టీ అంటే ఇప్పుడు అన్యాయం జరిగింది. పక్కన ఎస్సీలు ఎంతమంది ఉన్నారా? జనాభా 20% ఉన్నారు. జనాభా 20% ఉన్నోనికేమో 5, 20% ఉన్నోనికేమో 5, ఓసీలేమో 5% జనాభా ఉన్నోనికేమో 9. ఇది ఎక్కడదా సామాజిక న్యాయం? ఇట్లా పోల్చుకున్నా సరే బీసీలతో కాదు ఎస్సీలతో ఏడవన్నది సామాజిక న్యాయం అంటున్నా. సామాజిక న్యాయం ఏడవన్నది. 10% ఉన్న ఎస్టీలకు 6, 10% ఉన్న ఎస్టీలకు 6, 5% ఉన్న ఓసీలకు 9. ఇది ఎక్కడుందా సామాజిక న్యాయం? నువ్వు బీసీలతో పోల్చుకో, ఎస్సీలతో పోల్చుకో, ఎస్టీలతో పోల్చుకో, మైనార్టీలతో పోల్చుకో, ఎవరితో పోల్చుకున్నా కూడా సామాజిక న్యాయం ఏడవన్నది కాంగ్రెస్ లా. దీంట్లో కూడా రిజర్వేషన్ అమలు చేసిరా. ఇది ఎస్టీలకు ఇచ్చిందా అంటే మహబూబాబాద్ ఎమ్మెల్యే సతీమణికి మళ్ళా ఎమ్మెల్యే సతీమణికి అలా వైఫ్ కు డిసిసి అధ్యక్షుడు. భువనగిరి యాదాద్రి జిల్లా మళ్ళా మన ఐలయ్య ఎమ్మెల్యే ఐలయ్య. పెద్దపల్లి జిల్లా మక్కాల్ సింగ్ రాజ్ ఠాకూర్, రామగుండం ఎమ్మెల్యే మక్కా సింగ్ రాజ్ ఠాకూర్. ఆల్రెడీ వాళ్ళు ఎమ్మెల్యేలు 5 ఎమ్మెల్యేలకు ఇచ్చుడు ఎందుకే? ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఉన్నారు కదా డిసిసి అధ్యక్షులుగా. కొత్తగా కాంగ్రెస్ పార్టీ కోసం 10 సంవత్సరాలు కష్టపడ్డ బిడ్డలకు ఇవ్వాలి కదా. ఎడబండ సామాజిక న్యాయం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఏ గవర్నమెంట్ స్క్రిప్ట్ ఏదొస్తే దాన్ని రేవంత్ రెడ్డికి మచ్చ చేయకుండా ఈ 2 పత్రికలు రాస్తా ఉన్నాయి. ఈ వేరియేషన్ ఇక్కడే ఈ 2 పత్రికలు మనయా? ఆంధ్ర పత్రికలు. చంద్రబాబుకు ముడ్డి తొడవడానికి తప్ప వాడికి తెలంగాణ మీద ఈయనకి సోయి కూడా లేదు. ఆంధ్రజ్యోతికి ఈనాడుకి అందుగురించి ఈరోజు ఆంధ్రజ్యోతి తీసుకున్నాడు. ఈ అక్షరాలు చూడండి ఎంత పెద్ద ఇక్కడ చిన్నగా రాశాడు. ఓసీలకు 9 చిన్నగా. 5 ఎమ్మెల్యేలు శాట్ చైర్మన్. శివసేనారెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఉన్నాడు. మా దీప్తి జీవాన్జీ ప్రపంచంలోకి వెళ్ళి రన్నింగ్ రేస్లో మెడల్ కొట్టుకొని వచ్చి శంషాబాద్లో తిరిగితే ఈ దుర్మార్గుడు కనీసం స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఉంటే శంషాబాద్ కూడా స్వాగతం పలకలే. ఇటువంటి వాళ్ళు మనకు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్లు. మళ్ళీ వాళ్ళకి వనపర్తి జిల్లా డిసిసి ఇచ్చింది. వీళ్ళకు వాళ్ళు కాదు రియల్ హీరోస్. ఈ మేకప్ వేసుకొని చెప్తారు కదా వాళ్ళు, వీళ్ళకు రియల్ హీరోస్. వీళ్ళకు అదే వాళ్ళకి ఏదైనా చిన్న ఈవెంట్ ఉంటే పోయి వాళ్ళకు దాన్ని సాల్వలు కప్తారు, అక్కడనే ప్రైజ్ మనీ ఇస్తారు. ఇంకా ఈ ఇమ్మడ్రావి గారిని అరెస్ట్ చేసినప్పుడు అయితే ఈ చిరంజీవిని, నాగార్జునుడు, రాజమౌళిని వీళ్ళని చూడాలి. ఆస్కార్ మీకు నటనలో ఆస్కార్లు వచ్చినాయి కదా, అట్లనే అయిపోతుంది మీ జీవితం మొత్తం. మీ తగలయ్య. 5 ఎమ్మెల్యేలు శాట్ చైర్మన్లు సంగారెడ్డి, రంగారెడ్డి మినహా 33 జిల్లాలు 3 కార్పొరేషన్లకు
ఆ 3 కార్పొరేషన్లకు నియామకం 36 మందితో ఆ జాబితా ప్రకటించిన ఏఐసిసి నియామకాల్లో సామాజిక సమతుల్యం ఐదుగురులో జాబితాలో 5 మహిళా నేతలు. ఏంది రంగారెడ్డికి ఎందుకు ఇవ్వలేదా? రంగారెడ్డిలా మల్రెడ్డి రంగారెడ్డి ఉంటాడు కదా మన ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే. మల్రెడ్డి రంగారెడ్డి వాళ్ళ బ్రదర్ ఉంటాడు మల్రెడ్డి రామరెడ్డి అని. మల్రెడ్డి రామరెడ్డి కన్నా ఇవ్వాలి, దీప భాస్కర్ రెడ్డి కన్నా ఇవ్వాలి, మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించిన దీప భాస్కర్ రెడ్డి కన్నా ఇవ్వాలి, పారిజాత నరసింహారెడ్డి కన్నా ఇవ్వాలి, అదే బడన్పేటకి చెందిన మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన, లేదంటే పాత డిసిసి చల్ల నరసింహారెడ్డి కన్నా ఇవ్వాలి. కానీ ఎస్సీలకు ఇట్లా ఇస్తారా భయ అని రేవంత్ రెడ్డి ఆపిండంట. రేవంత్ రెడ్డి మళ్ళీ వీళ్ళు బీసీల గురించి రంగారెడ్డి జిల్లాకి ఎవరికి రావాలి? కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి 268 ఓట్ల తేడాతో 268 ఓట్ల తేడాతో ఓడిపోయిన చేవేళ్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భీమ్ భరత్కు రావాలి. ఆయన ఎప్పటి నుంచో అప్లికేషన్ పెట్టుకున్నాడుగా భీమ్ భరత్. 268 ఓట్లతో తేడాతో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసి ఓడిపోయిండు. అసలు ఆడ కాంగ్రెసే లేకుండే. అటువంటి క్యాండిడేట్ కు మరి అంత కష్టపడే బిడ్డ ఓడిపోయింది కదా, మేము పోటీ చేసి ఓడిపోయిన బిడ్డలకు వజ్రేష్ యాదవ్కి ఇచ్చినావు కదా మేడ్చల్ మల్కాజ్గిరి. మరి ఆడ యాదవ్ బిడ్డ కనిపించినప్పుడు ఇక్కడ మా మాదిగ బిడ్డ కనిపించాలని ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో. అంటే రంగారెడ్డి అంటే పక్కన రెడ్డి ఉంది కాబట్టి రెడ్డిలకు వేయాలని ఏమన్నా రూల్ ఏమైనా రాసుకున్నావా రేవంత్ రెడ్డి? భీమ్ భరత్ పేరే పోలేదంటగా నీ ఆఫీస్ నుంచి నువ్వు పంపిన లెటర్లో మాకున్న సమాచారం. ఎందుకు ఎస్సీలు ఓన్లీ పాడేలు మోయడానికే పనికొస్తారా? అంటే కలరింగ్ ఫోటో ఇది కెమెరాల ముందు కలరింగ్ ఇవ్వాలి, మనం చేసేమని మనం చేయాలి. అరే ఒక అధ్యక్షుడి కోసం రంగారెడ్డి జిల్లా కావచ్చు, సంగారెడ్డి జిల్లా కావచ్చు, తోక సంగారెడ్డికి రెడ్డి అని ఉంది, రంగారెడ్డికి రెడ్డి అని ఉంది కాబట్టి రెడ్డిలకే ఇవ్వాలా మనం? ఎవడి కోసం పనిచేస్తున్నాం? ఇలా లిస్టు పెట్టు ఎవరెవరికి వచ్చినాయి. ఒక్కసారి ఈ డీసీసీలు పెట్టనే లేదా? ఒక్కసారి డీసీసీలు ఎవరెవరికి వచ్చినాయో చూసే ప్రయత్నం చేద్దాం. పవర్ పోయింది, ఎవరెవరికి వచ్చినాయి, కథ ఏంది, కార్ఖాన్ ఏంది చూద్దాం. ఈ డీసీలలో కూడా చాలా మొత్తానికి బీసీలకు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగినట్టే. కేవలం ఓసీలను వాళ్ళు మెజార్టీగా పెట్టుకొని బీసీలకు పెద్దపీఠం వేసినట్టు ఒక పెద్ద హెడ్లైన్స్ రాపించుకున్నారు. కానీ వాస్తవంగా దాన్ని మనం పరిశీలిస్తే మాత్రం పూర్తిగా అది ఓసీలకు ఆ పెద్దపీఠం వేసినట్టే కనబడతా ఉన్నది. జనాభా శాతం చూసుకున్నా, రిజర్వేషన్ శాతం చూసుకున్నా, మొత్తానికి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు కూడా పూర్తిగా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు భీమ్ భరత్ అన్న ఎన్నో రోజులు అక్కడ కొట్లాడుతూ ఉన్నాడు. కేవలం 200 చిల్లర ఓట్లతో ఓడిపోయినటువంటి వ్యక్తి. మరి అసొంటోళ్లకు మీరు ధైర్యం, సపోర్టు, ఒక భరోసా అనేది ఇవ్వాలి కదా డీసీసీ ఇచ్చి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓడు పైకి వస్తే ఎట్లా? మళ్ళీ ఎన్నికల ముందు మీరు మళ్ళీ జెండా ఎత్తుకునేది మళ్ళీ బీసీలది, ఎస్సీలది, ఎస్టీలది, మైనార్టీల జెండా. అదే నిజంగా చెప్తున్నా కదా, ఊర్లలో కూడా మీరు వెళ్ళండి. ఎస్పెషల్లీ ఎస్సీ మాదిగ సామాజిక వర్గం కాంగ్రెస్ కి ఇప్పటికీ అంటగాగుతుంది. అవును, వాళ్ళకి ఏమి ఇచ్చిందో ఏమి ఇవ్వలేదో మాకైతే తెలియదు. కానీ ఆ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, నా పార్టీ 3 రంగుల జెండా అని చెప్పేసి వాడు ఎప్పటి నుంచో తిరుగుతూ ఉంటాడు. అటువంటి ఎస్సీ మాదిగ బిడ్డలను పక్కన పెడతా ఉన్నాడు. నిజంగా ఈ దారుణం ఇది. వాళ్ళు చెప్పేది మనం పోల్ పెట్టినాం, ఆ లైవ్లో మీకు కనబడతా ఉన్నది. ఈ డీసీసీ నియామకాల్లో ఎవరికి పెద్దపీఠం వేసారు అనేది ఒక పోల్ పెట్టినాం. బీసీలకా లేదంటే ఓసీలకా? ఒకసారి జాబితాలో 5 మహిళా నేతలకి ఇచ్చే. మహిళా నేతలకి ఎవరికి ఇచ్చినవా నువ్వు? ఎమ్మెల్యే వాళ్ళ వైఫ్. ఎమ్మెల్యే వైఫ్ తప్ప మహబూబాబాద్ జిల్లాలో డీసీసీ అధ్యక్షుడు ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్ అయింది మహబూబాబాద్. అవును, ఎస్టీ రిజర్వేషన్ అయినప్పుడు మురళీ నాయక్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు డీసీసీ అధ్యక్షుడిగా ఒక బీసీని పెడితే తప్పేముంది అంటున్నా. అక్కడ అంజాయ్ లేదా? స్ట్రాంగ్ క్యాండిడేట్ కనిపిస్తలేరా మీకు? ఎస్టీ అయినప్పుడు ఒక ఎస్సీని పెడితే తప్పేముంది అంటున్నాం. లేదా డాడా ఓసీకి ఇస్తే తప్పేముంది? మళ్ళీ ఓసీలో వస్తే డామినేషన్ చేస్తారు అనుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే కలిసే పాడవుతారు కదా, వాళ్ళకి ఇవ్వడానికి మీకు మళ్ళీ ఎందుకు అస్సలు వస్తలేవు మనకు. లోడ్ అవుతా ఉన్నాయి. సో చూపిద్దాం అప్పటి వరకు, ఇది స్టార్ట్ అయినంత వరకు.
ఇక తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి సిద్ధమవుతున్న వేళ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ కొత్త సారథులను నియమించింది. రంగారెడ్డి, సంగారెడ్డి మినహా పార్టీ ఇక పునర్వ్యవస్థీకరించుకున్న 33 జిల్లాలు 3 కార్పొరేషన్లను డీసీసీ అధ్యక్షుల నియామకం జరిపింది. ఈ మేరకు 36 మందితో కూడిన జాబితాను ఏఐసిసి సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం మేరకు ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. కాగా డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో పార్టీ సామాజిక సమతుల్యం పాటించింది. అబ్బా ఎంత గొప్ప రాసిర్యుడు! డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో పార్టీ సామాజిక సమతుల్యం పాటించిందట. ఇక 14 డీసీసీలను బీసీలకు కట్టబెట్టింది. 9 మంది ఓసీలు, ఇక 6 ఎస్టీలు, 5 ఎస్సీలు, 2 మైనార్టీలకు అవకాశం కల్పించింది. వీరిలో 5 మహిళలు ఉన్నారు. ఇక 5 ఎమ్మెల్యేలు, 1 కార్పొరేషన్ చైర్మన్కు సైతం డీసీసీ అధ్యక్ష పదవులు దక్కాయి. డీసీసీ అధ్యక్షులుగా నియమితులైన ఎమ్మెల్యేలలో బీర్లా ఐలయ్య ఆలేరు నియోజకవర్గం, మేడిపల్లి సత్యం చొప్పదండి నియోజకవర్గం, మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండం, ఇక వెడమబొజ్జ ఖానాపూర్ నియోజకవర్గం, చిక్కుడు వంశకృష్ణ అచ్చంపల్లి, ఇక తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సాట్ చైర్మన్ కె శివసేన రెడ్డి ఉన్నారు. ఇక కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో 5 ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చిండ్రు, 5 ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చిండ్రు. ఈడ మన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్లా అలయ్యకు ఆడ యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ ఇచ్చిండ్రు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్కు పెద్దపల్లి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఇచ్చిండ్రు. ఇక ఇవి ఒక్కసారి చూద్దాం, వీళ్ళు ఏ పార్టీ గనులో చూద్దాం. ఇక ఆదిలాబాద్లో నరేష్ జాదవ్, ఆసిఫాబాద్కి ఆత్రం సుగుణ, ఇవి 2గా అవి కంప్లీట్గా. భద్రాద్రి కొత్తగూడెంకు తోట దేవి ప్రసన్న, భువనగిరికి శ్రీ బీర్లా ఐలయ్య, గద్వాలకు రాజీవ్ రెడ్డి, హన్మకొండకు ఇంగాల వెంకట్రామరెడ్డి. ఎందుకంటే ఇప్పుడు హన్మకొండ ఎక్కువ బీసీల చేతిలో ఉన్నది శేఖర్. వాస్తవంగా ఇక్కడ బీసీల చేతిలో ఎక్కువగా ఉంది హన్మకొండ కానీ కరీంనగర్ కానీ బీసీల చేతులు ఉన్నది. అక్కడ బీసీలు మన సర్వనాశనం కావాలా, మనం ఎవరిని పెట్టాలంటే రెడ్డిని పెట్టాలి. ఆడ కొండా సురేఖ ఉన్నారు. చాలా మంది అన్ని పార్టీలలో బీసీ లీడర్షిప్ పెరిగింది. అక్కడ కొండా మురళి ఉన్నాడు, కొండా సురేఖలు ఉన్నాడు, నన్నపనేని నరేందర్ ఉన్నారు, ఇక్కడ దాస్యం వినయ్ భాస్కర్ ఉన్నారు, సుందర్ రాజ్ యాదవ్ ఉన్నాడు. ఇక్కడ వీళ్ళది తగ్గించాలి హన్మకొండలో అంటే ఏం చేయాలి? హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీలో అంటే ఇక మనము రెడ్డిని తీసుకొని రావాలి ఆడ. ఇక అదే తతంగం చేసిండ్రు. ఇక్కడ హన్మకొండలో వెంకట్రామరెడ్డిని పెట్టిండ్రు. ఇక హైదరాబాద్లో సయీద్ ఖలీఫ్ సైఫుల్లాని పెట్టిండ్రు. జగిత్యాలలో గంజంగి నందయ్యని పెట్టిండ్రు. జనగాంలో లఖావత్ ధన్వంతికి ఇచ్చిండ్రు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భట్టు కరుణాకర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బిడ్డ. కామారెడ్డిలో మల్లికార్జున్ ఆలెకి ఇచ్చిండ్రు. కరీంనగర్ లో మేడిపల్లి సత్యం చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా ఇచ్చిండ్రు. కరీంనగర్ కార్పొరేషన్ ఏమో అంజన్ కుమార్కి ఇచ్చిండ్రు. ఖైరతాబాద్ ఏమో మోతా రోహిత్ ముదిరాజ్కి ఇచ్చిండ్రు. మరి ఆయన చూస్తే చిన్న పిల్లగానే వచ్చిందో మాకే తెలియదు కానీ. ఖమ్మం నూతి సత్యనారాయణ, దీపక్ చౌదరి ఖమ్మం కార్పొరేషన్. భూఖ్య ఉమా, ఇగో ఈమెనేనా మహబూబాబాద్ పోతుందా? ఈమె ఉండదు, ఇగో ఈమె మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ ఎమ్మెల్యేనేమో మురళీ నాయక్. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్. వాళ్ళ సతీమనేమో డీసీసీ. ఇక ఎవ్వరు లేరు. ఇక వేరేటోళ్ళు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా నీకు దొరకలేరు వేరే క్యాస్టోడు. అసలు ఎవడు పనిచేస్తలేడేమో కాంగ్రెస్కు. ఎమ్మెల్యే భార్య పనిచేస్తేనే మహబూబాబాద్ జిల్లా మొత్తం చూస్తారేమో పాపం. అరే ఒక ఇంట్లో 2 పదవులు ఎందుకే? వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ సైన్యాన్ని తయారు చేసుకుంటారు కదా ఎక్కువ. మహబూబ్ నగర్లో సంజీవ్ ముద్రాజ్కి ఇచ్చిండ్రు. మంచిర్యాలనేమో పిన్నింటి రఘునాథ్ రెడ్డి. వాస్తవంగా ఏంటంటే మంచిర్యాల అనగానే మున్నూరు కాపులు, ఇటు పెరిక సామాజిక వర్గం, ఈ 2 కులాలు కలిస్తే అక్కడ ఎమ్మెల్యే అవుతారా? మంచిర్యాల ఎమ్మెల్యే 2 కులాలు కలిస్తే అక్కడ ఎమ్మెల్యే అవుతాడు. అక్కడ పాలించేది ఏంటంటే రెడ్డి రావులే. అటు అరవింద్ రెడ్డి కొన్ని రోజులు పాలించిండు, దివాకర్ రావు కొన్ని రోజులు పాలిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు ఇప్పుడు పాలిస్తూ ఉన్నాడు. మరి వీళ్ళ ఓట్లు ఏమన్నా ఉన్నాయంట, వాళ్ళు పోటీ చేస్తే కనీసం ఆ కార్పొరేషన్ల ఒక కార్పొరేటర్ కూడా గెలవడు. వీళ్ళకు సోయలేదు అంతే తేడా. ఇక్కడ కూడా
ఎడిగిపోయింది అది ఇక మంచిర్యాల. మంచిర్యాల. ఈడ కూడా ఏంటంటే బీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆడ రెడ్డిని పెట్టారు హన్మకొండలో. అదే పరిస్థితి మంచిర్యాల. అది పక్క ప్లాన్తో పెడతారు. ఇది మనకు ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు రెడ్డిలు పాలిస్తున్నారు, రావులు పాలిస్తున్నారు. అవును. ఇద్దరు పొలిటికల్ గా స్ట్రాంగ్ అయినప్పుడు ఒక బీసీ బిడ్డకి ఇస్తే తప్పేముందండి? అదే మున్నూరు కాపుకో, అదే పెరిక సామాజిక వర్గానికో, ఓ ఎస్సీ బిడ్డకో, ఎస్సీ సామాజిక వర్గమే అసలు పైకి వస్తలేదు కదా, ఆ కాన్సెప్ట్ కొద్ది ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తే తప్పేముంది? ఇయ్యరు, అట్లా ఇయ్యరు. ఇక మెదకు మెదక్కు శివన్న గారి ఆంజనేయులు గౌడ్కి ఇచ్చిళ్ళు. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి, తోటకూరి వజ్రేష్ యాదవ్ అందరికీ తెలిసిందే. మేడ్చల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి. ఆ బిడ్డకి ఇవ్వడంలో మాకు తప్పు లేదు. ములుగు పైడాకుల అశోక్ ఇవ్వడంలో కూడా తప్పు లేదు. బీసీ బిడ్డ, మునూరు కాపు బిడ్డ రెండోసారి ఇచ్చిళ్ళు పైడాకుల అశోక్ అన్న కూడా జబర్దస్త్ గా పనిచేస్తాడు ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కోసం. ఎందుకంటే అది ఎస్టీ రిజర్వేషన్ అయిన పరిస్థితి ములుగు కాన్స్టిట్యున్సీ. మరి అక్కడ సీతక్క స్ట్రాంగ్ లీడర్ గా ఉన్నది. మరి బీసీ బిడ్డకు ఈ కోణం ఉండాలనే. ఇక్కడ నాకు నచ్చింది. ఎస్టీ రిజర్వేషన్ అయిన బిడ్డ, ఒక మంత్రిగా ఉన్న బిడ్డ ఇంకో బీసీకి ఇప్పించుకున్న చూడు, అది పవర్. గట్లా మురళీ నాయక్ గారు, మరి మీకు ఎవరు సజెషన్ చేస్తున్నారో, మా ఇంట్లోనే పదవులు ఉండాలని మీరు ఎట్లా కొట్లాడుతున్నారో సీతక్కను చూసి నేర్చుకోండి. అదే సీతక్క ఏం చేయాలో మీలాగా కకృతి పడితే, నేను మంత్రిగా ఉన్నా కాబట్టి నా కొడుకునే డీసీసీ పెడతా అనుకోవచ్చు. మరి పెట్టలేదే, సూర్యని ఎందుకో పెట్టలేదు. నువ్వు ఎమ్మెల్యేగా ఉంటావు, నీ భార్యని సత్యమనేమో మళ్ళా డీసీసీ అవుతుంది. ఇదేనా మహబూబాబాద్లో సామాజిక న్యాయం? మరి మహబూబాబాద్లో ఓన్లీ బంజారా బిడ్డలు ఓట్లేస్తేనే గెలిచిండా ఎమ్మెల్యే కాంగ్రెస్కి? ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, ఓసీలు ఎవడు ఓట్లేయలేదా ఆయనకు? నాగర్ కర్నూలు చిక్కుడు వంశీకృష్ణ, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్న మంచోడే. కానీ ఎస్సీ రిజర్వేషన్ అయింది కదా నాగర్ కర్నూలు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ అయింది. మరి అక్కడ ఎస్సీ రిజర్వేషన్ అయిన తర్వాత ఇటు రెడ్డి డామినేషన్ ఉంది, ఇటు ఎస్సీ రిజర్వేషన్ ఉన్న నాగర్ కర్నూలు జిల్లాలో ఒక బీసీకి ఇక్కడ స్థానం కల్పిస్తే బాగుండేది కదా. ఇది కదా సామాజిక న్యాయం. నాగర్ కర్నూలు వచ్చేసరికి రాజేష్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు. ఇక్కడ వంశీకృష్ణ ఎస్సీ బిడ్డ అచ్చంపేట ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి ఇద్దరి కాంబినేషన్లో మనం ఇద్దరం ఉన్నాం రాబాయ్, ఒక బీసీకి వస్తే బాగుంటుందని ఇట్లా చూడాలన్నాయా? రెడ్డి ఉన్న కాడ బీసీకి ఇవ్వాలి, బీసీ ఉన్న కాడ ఎస్సీకి ఇవ్వాలి, ఎస్సీ ఉన్న కాడ ఎస్టీకి ఇవ్వాలి. ఈ కోణంలో వెళ్ళాలి కదా సామాజిక న్యాయం. దట్ ఈస్ పవర్ ఆఫ్ సామాజిక న్యాయం. అంబేద్కర్ కోరుకున్నది ఏందే? నల్లగొండ పున్నా కైలాష్ నేత, ఒక బీసీ బిడ్డ, నల్గొండ పున్నా కైలాష్ నేత ఇవ్వడం తప్పు కాదు. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే, పున్నా కైలాష్ నేత ఎందుకు సెలెక్ట్ చేసిందంటే, మునుగోడు నియోజకవర్గ బిడ్డ పున్నా కైలాష్ నేత, పద్మశాలి బిడ్డ. పున్నా కైలాష్ నేతకి ఇవ్వడం ద్వారా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టిండు. అది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, జానారెడ్డి వర్గానికి కూడా చెక్ పెట్టిండు. ఇప్పటికే వీళ్ళు అన్ని పదవులన్నీ తీసుకొని పోతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం కావచ్చు, ఈ వర్గం కావచ్చు, ఆ వర్గం మొత్తం వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు అని చెప్పేసి ఈడొక బీసీ బిడ్డకి ఇచ్చింది. ఇది సామాజిక న్యాయం. నల్గొండ జిల్లా సామాజిక న్యాయం. ఇంకా నారాయణపేట కొల్లు కుదురు ప్రశాంత్ కుమార్ రెడ్డి, ఆడ నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికర్ రెడ్డి ఉండనే ఉండే. నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఏమున్నది? ఒక ఎమ్మెల్యే, పక్కన 2-3 మండలాలు. మరి ఆడ ఒక రెడ్డి ఎమ్మెల్యే ఉన్న తర్వాత ఓ బీసీ బిడ్డకో, ఎస్టీ బిడ్డకో, ఎస్సీ బిడ్డకో అవకాశం ఇస్తే అది సామాజిక న్యాయం అవుతుంది. ఏడుందా సామాజిక న్యాయం? ఎవరిని మభ్య పెట్టడానికి, ఎవరిని కళ్ళద్దాలు పెట్టుకొని తెలంగాణ సమాజం ఉంటుందా? తెలంగాణ సమాజం ఎప్పుడు చైతన్యవంతమైన గడ్డ. ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా కూడా ఆత్మాభిమానం మీద కొడితే ఇంత దూరమైనా పోతున్నాడు. అది మీకు అర్థమవుతలేదో ఏందో మాకైతే అర్థం. ఇక నిర్మల్ వెడ్మా బొజ్జ, ఈయనే ఖానాపూర్ ఎమ్మెల్యే, మళ్ళా ఎమ్మెల్యేకి ఇచ్చిండు. నిజామాబాద్. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఎస్టీ రిజర్వేషన్లు నిర్మల్లో ఉంటే కనీసం ఆడ బీసీకో, ఆడ రెడ్డికో ఇవ్వాలి. వేరే క్యాండిడేట్లకు ఇవ్వాలి కదా మీరు. నిజామాబాద్కు పోదాం. కాట్పల్లి నగేష్ రెడ్డి నిజామాబాద్. ఇక నిజామాబాద్ కార్పొరేషన్ బొబ్బిలి రామకృష్ణయ్య, పెద్దపల్లి ఎంఎస్ ఠాకూర్, మక్కాన్ సింగ్ ఠాకూర్కి ఇచ్చిల్లా. పెద్దపల్లి రామగుండం ఎమ్మెల్యే, గోదావరికి హెడ్ క్వార్టర్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్కి ఇచ్చిండు. మరి ఆడ వేరేటోళ్ళు లేరా అంటున్నాం.
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పార్లమెంటు ఎస్సీ పార్లమెంటు మన గడ్డం వంశీకృష్ణ ఎస్సీ, మనోడు మక్కన్ సింగ్ ఠాకూర్ బీసీ కింద ఉన్నాడు. మరి ఆడ ఎస్టీకి ఇవ్వపోయినావు, ఆడ ఓసీకి ఇవ్వపోయినా ఒక క్యాండిడేట్కి పెద్దపల్లి ఎమ్మెల్యే జనరల్ ఆయన వెలమ బిడ్డ, ఆడొక ఎస్టీ కండి ఇవ్వకపోయినావే, ఓ ఎస్సీకి ఇవ్వపోయినావాడ. అది లేదు సామాజిక న్యాయం. మనం ఓవరాల్గా చూస్తే సామాజిక న్యాయం కథ ఏందో మనకు బయటికి వస్తుంది. సికింద్రాబాద్ దీపక్ జాన్ అంట, అమ్మా సిద్దిపేట తూముకుంట ఆంక్షారెడ్డి మొన్న పోటీ చేసింది, ఎన్ఎస్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మొన్న పోటీ చేసింది. నర్సారెడ్డి కూతురు, ఇక్కడ తూముకుంట ఆంక్షారెడ్డి, ఇక్కడ గజ్వెల్ నియోజకవర్గానికి చెందిన బిడ్డ. సిద్దిపేట జిల్లా కిందకి పోయి సిద్దిపేట జిల్లా కిందకి పోయింది కాబట్టి ఆడ ఇచ్చిండు. ఆడ హరీష్ రావును ఢీ కొట్టే ఆ కేపబిలిటీ ఈ అమ్మాయికి ఉండాలనేది నా భావన. కాకపోతే వాళ్ళ ఫాదర్ ఏం చేస్తున్నట్టే అమ్మాయిని ప్రోత్సహించింది కాబట్టి అమ్మాయికి వస్తుంది. సరే తప్పులేదు. పోనీ సూర్యాపేట గుడిపాటి నర్సయ్య, వికారాబాద్ దారాసింగ్ జాబాద్, వనపర్తి శివసేనారెడ్డి. వనపర్తి మెగారెడ్డి ఉండే వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి ఉండే మెగారెడ్డి ఉన్న తర్వాత మళ్ళా వనపర్తి జిల్లాకి మళ్ళీ డీసీసీగా శివసేనారెడ్డికి ఎట్లా ఇస్తాడే అంటే మెగారెడ్డిని పక్కన పెట్టాలి, శివసేనారెడ్డికి ఇవ్వాలి. మరి ఆడ రెడ్డి వర్గం ఉన్న తర్వాత ఒక బీసీకి ఇవ్వకపోయినాం అంటున్నా. పక్కన తాండాలు ఉంటే ఒక లంబాడి బిడ్డకు, ఒక గిరిజన బిడ్డకు, ఒక బంజారా బిడ్డకి ఇవ్వకపోయినాం అంటున్నాం, ఓ ఎస్సీ బిడ్డకి ఇవ్వకపోయినాం అంటున్నాం. ఏడుంది సామాజిక న్యాయం? తాటంతా అక్షరాలతో 14 మందికి సామాజిక న్యాయం బీసీలకు చేసి ఏడున్నది సామాజిక న్యాయం? ఎవరిని మభ్య పెట్టడానికి సామాజిక న్యాయం? 60% ఉన్న బీసీలకు 14 సీట్లు ఇచ్చి సామాజిక న్యాయం అయితే 5% లేని అగ్రవర్ణాలు అంటే మళ్ళీ బ్రాహ్మణులు రాకపోయాలా, ఇటు వైశ్యాస్ రాకపోయా, కేవలం మన రెడ్డి వర్గమేనే. మరి 5% లేని రెడ్డి వర్గానికి 9 సీట్లు ఇస్తే సామాజిక న్యాయం రెడ్డిలకు జరిగిందా, బీసీలకు జరిగిందా, ఎస్సీలకు జరిగిందా? 20% ఉన్న ఎస్సీలకు 5 డీసీసీ అధ్యక్షులు, 10% ఉన్న ఎస్టీలకు 6 డీసీసీ అధ్యక్షులు. ఎవరికి సామాజిక న్యాయం జరిగింది? ఎవడెంతో వాడికంతా అన్న కాన్సెప్ట్ మైనార్టీలకు 2. ఇక్కడ సామాజిక న్యాయం ఎవరికి జరిగిందంటే 100% రెడ్డిలకే జరిగింది. 100% ఓసీలకు జరిగింది. సూర్యాపేట వికారాబాద్ అయిపోయిందా, శివసేనారెడ్డి. వరంగల్ మహమ్మద్ అయూబ్కి ఇచ్చాను. ఇగో ఇది కథ, వీళ్ళ కథ కార్ఖానా, ఇది కథ, వీళ్ళదంతా ఆగం పట్టించే కథ తప్ప ఇప్పుడు ఈయనకు ఏమన్నా స్క్రిప్ట్ ఆ రాధాకృష్ణకు ఆయననే లోపల వెతుక్కొని రాసింది అనుకుంటున్నావా? దిస్ ఈజ్ ది కాంగ్రెస్ స్క్రిప్ట్ కంప్లీట్గా 100% 100% చెప్తున్నాం, ఇది కాంగ్రెస్ స్క్రిప్టే.